క్రీస్తునందు దైవజనులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఆత్మీయ సమ్మేళనంలో మనము చక్కగా క్రమంగా ధ్యానిస్తూ ప్రభు యొక్క లేఖనాలని మనము అభ్యసించడానికి కోసం కావలసిన మెథడాలజీ పద్ధతుల్ని మనం నేర్చుకుంటున్నాం. అభ్యసనలో 3వ విభాగంలో మనమున్నాం. మొదటి విభాగం మనం ప్రేరణ గురించి తెలుసుకున్నాం. రెండవది ఏకాగ్రత గురించి తెలుసుకున్నాం. మూడవది మార్గదర్శకత్వము మరియు కౌన్సిలింగ్. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో మనమున్నాం. ఈ కౌన్సిలింగ్లో సంస్థాగతమైన కౌన్సిలింగ్ దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. పాస్టోరియల్ కౌన్సిలింగ్ చాలా ప్రాముఖ్యమైనది. పాస్టర్ ద్వారా సంఘానికి క్షేమాన్ని కలిగించడం అన్న విషయాన్ని అందుకు నమూనాగా డైరెక్ట్గా సంఘాలతో మాట్లాడిన నమూనాని ఫిలిప్పీ పత్రికలో నుండి అన్ని పత్రికలు ధ్యానించవచ్చు. మీరు గమనిస్తే నేను యూట్యూబ్లో కొరింథీ మొదటి పత్రిక మీద వచన ధ్యానం చేశాను. ప్రతి వచనాన్ని, అంటే ఇది ఎక్కువ అధ్యాయాలు కదా, 16 అధ్యాయాలు 37 ఎపిసోడ్ని నేను పెట్టాను, ప్రతి అరగంట చొప్పున. సో సంస్థాగత. అలాగే ఎఫ్ఎస్సి పత్రిక 6 అధ్యాయాలు పెట్టాను, ఫిలిప్పీ పత్రిక పెట్టాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అవి నేరుగా సంఘాలకు రాయబడింది. ఇవి పాస్టోరియల్ పత్రికలు కనుక కాపరి పత్రికల్లో వ్యక్తిగతమైన విషయాలు చెప్పాడు, సంఘపరమైన విషయాలు, మనం సంఘం ఎదుట ఎలా ఉండాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అందులో ఈ 6 అధ్యాయాల్లో సహజంగా అపోస్తలుడైన పౌలు చాలా ఒక్కొక్క పత్రిక రాసేటప్పుడు ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటాడు. చాలా వాటిల్లో రోమాపత్రిక మనం చదివినప్పుడు ఆయన ఒక దైవ జ్ఞానిగా మనకు కనబడుతూ ఉంటాడు. అలాగే మనం కొరింథీ పత్రిక మొదటి పత్రిక మనము పరిశీలన చేస్తే ఆయన ఒక మంచి సలహాదారుడిగా, అలా ఎందుకున్నారు వీళ్ళు గొడవలున్నాయి, అన్నీ అవలక్షణాలే. మొదటి అధ్యాయం నుండి 16 అధ్యాయం వరకు కూడా అన్ని అవలక్షణాలే చూపెడతాడు అనమాట. ఫేవరిజం ఉంది, ముఠా కక్షలు ఉన్నాయి, గ్రూపు గొడవలు ఉన్నాయి, తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, పునరుద్ధానాన్ని గురించిన గొడవలు ఉన్నాయి, తలాంతుల గురించిన గొడవలు ఉన్నాయి, సందా గురించిన గొడవలు ఉన్నాయి, తర్వాత స్టివార్డ్షిప్ గృహ నిర్వాహకత్వాన్ని గురించిన గొడవలు ఉన్నాయి, తర్వాత జారత్వం, అందులో ఉన్న జారత్వ విచారాలకు సంబంధించిన గొడవలు ఉన్నాయి, తర్వాత స్వేచ్ఛ స్వతంత్రత వినియోగించే విధానంలో గొడవలు ఉన్నాయి. ఇలాగా అన్నీ వాటి వాళ్ళకున్న అనుమానాలన్నింటినీ కొంత నివృత్తి చేస్తూ మంచి సలహాదారుడిగా. అందుకే 2వ పత్రికలో మనం చూస్తే ఒక మంచి బోధకుడిగా, వెరీ గుడ్ అలా ఉన్నారు కనుక ఇక నుండి మనం ఇలా ఎదగాలి, క్రీస్తు యొక్క స్వరూపం మనలో కనిపించాలి, అలా కనిపిస్తుంది. ఇక గలతీ పత్రిక అంతా సిద్ధాంతపరమైంది. ఒక సిద్ధాంతవాదిగా, డాక్ట్రినల్ సిద్ధాంతాలని బోధించే ఒక సిద్ధాంతవాదిగా పౌలు అలా భిన్నంగా కనపడుతుంటాడు. కానీ ఈ తిమోతి పత్రిక మనం చూస్తే ఒక వ్యవహార రచయితగా మనకు కనబడతాడు. అంటే ఇలా నడపాలి, ఇలా ఉండాలి, ఇది వ్యవహారం అంటే అని చాలా ప్రోత్సాహకరంగా నడిపించిన విషయాలు. ఆత్మీయ అనుభవంతో 2వ పత్రికలు అయితే తన ఆత్మీయ అనుభవాన్ని జోడించి చెప్పడం మనకు కనబడింది. అంచేత పౌలు యొక్క ఆ శైలి, పౌలు యొక్క నిర్వహణ విధానం, పౌలు బోధనా విధానం, యోహాను బోధనా విధానం వేరు, పేతురు బోధనా విధానం వేరు. పౌలు విశ్వాసాన్ని బేస్ చేసుకోరు. అందుకని పౌల్ని ద అపోస్టల్ ఆఫ్ ఫెయిత్ అంటారు, పేతుర్ని అపోస్టల్ ఆఫ్ హోప్ అంటారు, యోహాన్ని అపోస్టల్ ఆఫ్ లవ్ అంటారు. ప్రేమ అపోస్తలుడని యోహానుకి పేరు, నిరీక్షణ అపోస్తలుడని పేతురికి పేరు, విశ్వాస అపోస్తలుడని పౌలుకి పేరు. చేత వాళ్ళ విధానం, వాళ్ళు రాసిన పత్రికల విధానం, అది సంఘాలకు కానీ లేకపోతే వ్యక్తిగతమైన విధానాలు కానీ చాలా అద్భుతమైన. అందుకని మనము పత్రికలు ధ్యానిస్తే సంఘానికి అవసరమైన మౌలికమైన విధులు లేకపోతే విలువలు ఇవన్నీ చాలా స్పష్టంగా కనబడతాయి. మనము అంటే టాపికల్ మెసేజ్కి అలవాటు పడిపోయాం. టాపికల్ మెసేజ్ అంటే ఒక అంశం తీసుకోవటం, ఆ అంశాన్ని చెప్పుకొని వెళ్ళిపోవటం. శ్వాసం అంటే శ్వాసం, బాప్తిజం, నిరీక్షణ అంటే నిరీక్షణ. అలా కాకుండా ఓవరాల్ ఎలాంటి వ్యూ ఆ పత్రికల్లో వచ్చాడు, వరుసగా ఎలాంటి వచనానికి మధ్య ఉండే సంబంధం, అధ్యాయాలకి మధ్య ఉండే సంబంధాన్ని మీరు ధ్యానం చేయగలిగారంటే ఎక్స్పోజిటరీ మెథడ్లో మీరు బాగా మంచి పరిశోధన చేస్తున్నారని అర్థం.
వచనానికి ఈ క్రింద వచనానికి పై వచనం మధ్య సంబంధం చెప్పాలి మీరు. అలాగే అధ్యాయానికి మధ్య ఉన్న సంబంధం చెప్పాలి మనం. అలా చెప్పాలంటే మనకు అన్నిటి అర్థాలు తెలియాలి, వాటిని కంపోజ్ చేసుకోగలగాలి, ఎలా ఎందుకు రాశాడు ఇలాగానే అట్లా మనం చూస్తున్నాం. అందుకనే ఫిలిప్పీ పత్రికను అలా ధ్యానం చేసాం. ఇక్కడ సంస్థాగతంగా, ఇక్కడ మనము వ్యక్తిగతంగా పర్సనల్ లెటర్స్లో తిమోతి పత్రికను కూడా మనం ధ్యానం చేస్తున్నాం. సో మనం ప్రస్తుతం మనకున్న జోన్స్లో మనము గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో ఉన్నాం. మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్, మంత్రణము ఇంగ్లీష్లో పలకటమే బాగుంటుంది. ఇందులో ఉన్నాం మనం. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు, గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటిది కనుక తిమోతి మొదటి పత్రిక, దీన్ని మనం ధ్యానం చేస్తున్నాం. తిమోతి మొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. ఇందులో మనం ప్రధానంగా ముందు తిమోతి గురించి చూసాం. మనం తిమోతి నువ్వు ఎలా ఉండాలంటే అని 5 ప్రధానమైన విషయాలు వ్యక్తిగతంగా తిమోతికి చెప్పాడు. అందులో మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో మాదిరిగా కనపరుచుకో. నేను చూసిన వాళ్ళు. సో ప్రజల ఎదుట ఎలా ఉండాలో నేర్చుకో, దేవుని ఎదుట ఎలా ఉండాలో నేర్చుకొని ఇండివిజువల్, ఇది వ్యక్తిగతంగా తిమోతికి చెప్పాడు. ఇప్పుడు మనము ఆ తర్వాత మనం గాడ్లీనెస్ గురించి ఆలోచిస్తున్నాం. గాడ్లీనెస్ అంటే భక్తి, దైవభక్తి, త్రెస్కియా, దైవభక్తిని కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు అంటే ప్రజలకి, సంఘానికి దైవభక్తిని నేర్పండి మీరు. దైవభక్తిని నేర్పండి. చాలామంది ఆచారాలు, సాంప్రదాయాలు ఇవి నేర్పుతుంటారు కనుక, అంతే తప్ప ఇంకా సిద్ధాంతపరమైన వాటి కోసం దెబ్బలాటలు నేర్పుతారు. మీకు లేఖనాల పరిశోధన తెలుసా? నీకు ఇక ఎవడన్నా కనపడితే ఫస్ట్ ఈ 4 ప్రశ్నలు దిమ్మ తిరిగిపోద్ది ఆడికి. వెంటనే కాడిని దగ్గరికి వెళ్ళి, కనుక మీ ఇంటికి వస్తాం రేపు, మేము 4 వస్తాం మేము అని చెప్పడం, ఇళ్ళకి వెళ్ళిపోవటం, గలిబిలి చేసేయటం. కనుక ఇలాంటివి ఎక్కువ నేర్పుతున్నారు. వాళ్ళకి అసలు మొత్తం బైబిల్ చదివారా? అలాంటి వాళ్ళని ఇంటికి వచ్చిన ఫస్ట్ అడిగేది, మీరు బైబిల్ అంతా తెలుసా? బైబిల్ అక్షరం పూర్తి చేశారా? మీరు ఇలాంటి వాళ్ళు ఏం చెప్పలేరు. వాళ్ళకి కేవలం ఏదో ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని దాంతో కలిపిడి అలజడి రేపటం తప్ప ఏముండదు వాళ్ళు. అంచేత మనం పరిపూర్ణతలోనికి, ఇతరులకు బోధించే మనం, సంఘాల మధ్య ఉండే మనం, పరిచారకులుగా ఉన్న మనం, బోధకులుగా ఉన్న మనం, కాపరులుగా ఉన్న మనం ఖచ్చితంగా దైవభక్తిని సంఘానికి ఎలా చెప్పాలి. అందులో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం పరీక్షించు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చింది. అధ్యాయాల పరంగా మనం 2వ అధ్యాయం దైవభక్తిని, అది దైవభక్తేనా పరీక్ష చేయి. భక్తిహీనత తేడా తెలియాలి మనకి. భక్తి కలిగి ఉన్నది అవునా కాదా అన్న విషయం ఎలాగో అన్నది మనం మొదటి అధ్యాయాన్ని చాలా క్షుణ్ణంగా, చాలా కోణాలలో భక్తి, దైవభక్తి ఎలాగ మనము పొందుతాము, దేవుని గుణం, లక్షణాంశాలు మనలోకి ఎలా వస్తాయి, మనలో దైవభక్తి లేనప్పుడు బలహీనలము, భక్తిహీనలము, శత్రువులము, పాపులమైనప్పుడు దేవుడు మనల్ని ఎలా ప్రేమించి మనలో ఆ లక్షణాన్ని కృప ద్వారా, కనుక ధర్మశాస్త్రాన్ని ఎందుకు, భక్తిని కొలవటానికి కోసం దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే, నీ భక్తి అంటే ఏంటి లక్షణం, ఆ లక్షణం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఏదో ఒక ప్రమాణం ఉంటేనే కదా. నేను నిడతోలు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు జంగారెడ్డి బస్సు సుమారు 2 గంటల పైగా రాకపోతే నేను అక్కడున్న డిపో మేనేజర్ని అడిగా, ఎందుకు సార్ అక్కడ 5:15 వస్తుందని రాశారు, అక్కడ ఉంటుంది కదా బస్సు వేళాలని, 5:30కి వస్తుందని రాశారు, 5:15కి, ఇప్పుడు 7:30 అయింది, ఏంటి ఎందుకు పెట్టారు సార్ అలాంటి బోర్డులు అన్న. వెంటనే అన్నాడు, ఎంత ఆలస్యంగా తెలియటానికి అన్నాడు. ఇప్పుడు మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? ఇక బోర్డు ఉండబట్టే తెలిసింది. బోర్డు ఉండబట్టి 2:30 గంటల 2:15 గంటల ఆలస్యమే నీకు అర్థమైంది కదా. ఎస్, ఒక ప్రమాణం ఉండాలి మనకు కూడా. మనం తప్పిపోతున్నామా, నిలబడ్డామా అనడానికి నీకు ప్రమాణం ఏదే. కనుక ప్రమాణాలని ముందు మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఆ ప్రమాణం లేఖనమే మనకి ప్రమాణం. లేఖనాలని బేస్ చేసుకొని ఆ లేఖనాన్ని అనుసరించడమే దైవభక్తి అంటే. దట్ ఈస్ ద గాడ్లీనెస్.
కనుక గాడ్లీనెస్ అంటే ఏంటో చూసాం మనం. దైవభక్తి అనే దానికి నిర్వచనం చూసాం. దైవభక్తి మనలో ఉండటాని కోసం యేసుప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందో చూసాం. దైవభక్తిని కొలిచే ప్రమాణం ధర్మశాస్త్రం అని తెలుసుకున్నాం. చట్టం లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది? చట్టం ఉండబట్టే నువ్వు ఇది తప్పు అని తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఉండబట్టే ఇది పాపం అని నిరూపించబడింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం నిరూపించబడదు. అది కూడా పాపం ఎలా అనబడుతుంది? నాదేం తప్పురా, ఎక్కడ తప్పు, ఎలా తప్పు అని అడిగితే ఇదిగో చట్టం ఉంది, చట్టపరంగా తప్పు ఇది అని మనం చెప్పడానికి ఉంటుంది. అందుకని ధర్మశాస్త్రం దేవుడు పెట్టాడు. ధర్మశాస్త్రానికి కూడా దొరకకుండా ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు మనం పోయిన వారం దాన్ని చాలా క్లారిటీగా చూసుకున్నాం. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో దానిని దేవుడి చట్టం మనిషిని మార్చలేకపోతే కృపతో దేవుడు మార్చడానికి వచ్చాడు. చట్టం మనిషిని మార్చలేకపోతే ప్రేమతో మనుషులు మార్చడానికి వచ్చాడు. చట్టం చేయలేకపోతే ఆదర్శవంతంగా నేను కూడా అలా బతకాలరా, నేను కూడా అలా చదవాలి, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా ప్రార్థించాలి, నేను కూడా అలా పనిచేయాలి, నేను కూడా అలా ఉండాలని ఒక మోటివేషనల్ యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. చేత మనకి చాలా ఉపయుక్త శ్రేష్టమైన ఒక మాదిరిని దేవుడు మనకి ఇవ్వడానికి కోసం ఈ యొక్క అద్భుతమైన ప్రణాళికని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విషయం ఇక 2వ అధ్యాయంలోకి మనం వస్తాం. ఈ 2వ అధ్యాయంలో మనము దైవభక్తి విషయంలో 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుదాము ఒకసారి. 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మనము సంపూర్ణ భక్తి, మళ్ళీ భక్తి గురించి చెబుతున్నాడు. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బతకడానికి కోసం మీరు ప్రార్థనలు చేయండి అన్నాడు. అప్పుడు మీకు అర్థమైందా? మీరు నెమ్మదిగా సుఖంగా కావాలంటే సంపూర్ణ భక్తి కల వారు అవటాని కోసం అదే పరీక్షించావు, రైట్. పరీక్షించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థించు. దైవభక్తి నువ్వు కలిగి ఉండాలడం కోసం, దైవభక్తిని కొనసాగించడానికి కోసం నీ జీవితంలో ప్రార్థన ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. 2వ అధ్యాయంలో ప్రార్థన యొక్క విశిష్టత చెప్పాడు. అంతేకాదు దైవభక్తి నిమిత్తమైన ప్రార్థన. అది దైవభక్తి అంటే అర్థం ఏంటి? దేవుడికి నీకు మధ్య లక్షణాంశం అని మనం ధ్యానం చేస్తాం. సో దేవునికి నీకు లక్షణాంశం ఏంటది? ఒక సహసంబంధం, దేవుడు నీవు. దిస్ ఈజ్ ద బ్రిడ్జ్. దేవుని యొక్క లక్షణాంశం, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు. దాన్ని నువ్వు ప్రార్థన అనబడిన ఈ బ్రిడ్జి పేరే ప్రేయర్ అన్నమాట. ప్రేయర్ అనే ఒక బ్రిడ్జ్ దేవునికి నీకు మధ్య ఉన్న ఒక అత్యున్నతమైన సంబంధాన్ని తెలియచేస్తుంది ఇది ప్రేయర్. సో ప్రార్థనతో దేవుడు నీవు అంటే దేవునితో నీకున్న సంబంధాన్ని పెంచుకోవడానికి, దేవునికి మన విషయాలన్నీ తెలియచెప్పడానికి, అందుచేత ఈ బ్రిడ్జిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అంటాడు. చూడండి అక్కడ చూడండి. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడం కోసం. అంటే సంపూర్ణ భక్తి నువ్వు కలిగి ఉన్నావు అని అనడానికి ఒక అద్భుతమైన రుజువు ఏంటంటే ప్రార్థించు. 2వ భాగం ఏం కనపడుతుందంటే కనపరచు. భక్తిలో నువ్వు దేవునితో సంబంధం ఉంది అని చెప్పడానికి నీ ప్రార్థన తెలుస్తుంది, దేవుడితో నీకున్న సంబంధం, నీ వ్యక్తీకరణ తెలుస్తుంది. నువ్వు చెప్పేది నీ భాషలో మార్పు రాలా. నువ్వు నేను దేవునితోనే ఉన్నాను అని నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు నీ భాషలో ఏం మార్పు రాలా. దేవుడితో ఎలాగ మాట్లాడతావా నువ్వు అలాగా? కనుక నీ వ్యక్తీకరణలో నీ కనపరచాలి. దైవ భక్తి విషయమైన నిరూపించే నీకు దేవునికి ఉన్న సంబంధమైన ప్రార్థన తెలియజేస్తుంది. 2వది నువ్వు వ్యక్తపరిచేది కనబడుతుంది. ప్రతి చోట మనం ఈ 2 చూస్తుంటాం. అందుకని 10 ఆజ్ఞల్లో కూడా 4 ఆజ్ఞలు నీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పాయి. 6 ఆజ్ఞలు నువ్వు వ్యక్తపరిచే విషయం మీద ఆధారపడండి. సో నీ దేవుడిని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేన్ని ఏ విగ్రహాన్ని నువ్వు పెట్టుకోకూడదు.
కనుక విశ్రాంతి దినాన్ని పవిత్రంగా నా నామాన్ని వ్యర్థంగా అవసరం. ఓకే, 4 విషయాలు దేవుడికి మనకి పెట్టాడు. నెక్స్ట్ అంటాడు తల్లిదండ్రులను సన్మానించు. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావనేది వ్యక్తీకరణలోనే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? యోహాను 1:5-3 మనము దేవుణ్ణి ప్రేమించామని ఎలా తెలుస్తుంది? ఒకడు నా ఆజ్ఞలను గైకొనుట వలన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని వ్యక్తపడుతుంది అక్కడ. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను అని ఎలా చెప్పగలవు? నువ్వు నీ వ్యక్తీకరణలో తెలుస్తుంది. దైవభక్తి వ్యక్తీకరణ మనకి ఇక్కడ నుండి మనకు కనబడుతుంది. మనకి అంటే మనం ఈ ప్రార్థనకు సంబంధించిన విషయాలు 7వ వచనాల్లోనూ 8 నుండి వ్యక్తీకరణ. అంటే ఈ 2వ అధ్యాయంలో దైవభక్తి యొక్క సంబంధించిన ప్రార్థన, దైవ వ్యక్తిని కనపరిచే విశేషాంశాలని రెండింటినీ రాశాడు. దీన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రార్థనలో మొట్టమొదటిది 2 విషయాలు చూడాలి మనం. ఒకటి దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం, రెండోది మనకి ప్రజలకి మధ్య ఉన్న సంబంధం. అందుకనే అన్ని ఆజ్ఞల్ని 613 ఆజ్ఞల్ని దేవుడు కుదించి 10 ఆజ్ఞలు చేసి 10 ఆజ్ఞలు కూడా మళ్ళీ కొత్త నిబంధనలు ఇంకా చివరికి వచ్చేసరికల్లా 2 ఆజ్ఞలుగా మార్చి, ఒకటి దేవుణ్ణి ప్రేమించు, 2 నువ్వు పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు పొరుగువాడిని ప్రేమించు. యోహాను మొదటి పత్రికలో మనకి చివరి 4-5 అధ్యాయాలలో అదే వ్యక్తీకరణ. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన మనం ప్రేమించినట్టుగా మనం ఇతరులను ప్రేమించాలి. సో దేవుని ద్వారా పొందింది దేవుని ద్వారానే ఇతరులకు వ్యక్తీకరించగలగాలి. అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడేది, చెప్పుకోలేదు. వాళ్ళు గుర్తింపబడ్డారు. సంఘం గుర్తింపబడుతుంది, దైవజనుడు గుర్తింపబడతాడు. రాజుల 2వ గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. అతడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును అంటది ఆ గనురాలైన స్త్రీ. కనుక అతడు దైవభక్తి బాగా భక్తి కలిగిన వాడని నాకు తెలుస్తుంది. ఎలా తెలిసింది? అదనమాట. ఎలా తెలిసింది? వ్యక్తీకరణలో తెలిసింది. అతని మాట, అతని ప్రవర్తన, అతని తీరు, అతను నివసించే విధానం, అతని వినయం, విధేయత, ఇవన్నీ వ్యక్తీకరణలు. మరి మన వ్యక్తీకరణ ఎలా ఉంటుంది? కనుక తిమోతి జాగ్రత్త. సంఘం విషయంలో దైవభక్తిని గురించి మొట్టమొదటి అధ్యాయంలో అసెస్ చేశాను నేను. అది భక్తా కాదా? చట్టం చెప్పాలి, ధర్మశాస్త్రం చెప్పాలి. దేవుడి లక్షణం కలిగి ఉన్నావా లేవా? పోయిన వారం మనం దాని గురించి బాగా డిస్కస్ చేసాం. అప్పుడు చెప్పుద్ది, చట్టమే చెప్పుద్ది నువ్వు దేవునితో సంబంధం ఉన్నావా లేదా అని. ధర్మశాస్త్రం ఎందుకు మనం చూసాం అక్కడ తిమోతి పత్రికలో. ధర్మ విరోధులు పనికిమాల వాళ్ళందరి కోసం రాయడం. నువ్వు పనికిమాలినోడు అయితే వెంటనే ధర్మశాస్త్రం చెప్పేస్తుంటుంది నువ్వు ఆజ్ఞను అతిక్రమించేసావని. కనుక అలాంటి ఆజ్ఞను అతిక్రమిస్తున్న ధర్మశాస్త్రానికి లోబడి మనము ధర్మశాస్త్రం యొక్క దాని శిక్షా విధికి లోనైపోయిన వాళ్ళం. మనం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనప్పుడు దేవుడు తన కృపను మన ఏళ్ళు ఎలా విస్తరింపజేశాడో ఆ కృపను పొందడానికి కోసం మనం ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలన్న విషయాలు మనం పోయిన వారంలో మనం చూసాం. ఇప్పుడు మనం దేవునికి మనకి మధ్య ఉన్న ఈ దైవభక్తిని నిరూపించడానికి కోసం దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా పెంచుకోవాలో చెప్పాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట ప్రార్థన అనేది బైబిల్ అంతట్లో ప్రార్థన అనేది ఒక హక్కు, ఒక ఆజ్ఞ. ప్రార్థన అనేది మన బాధ్యత. హక్కు అంటే అది ఖచ్చితంగా మనం పొందాం. అది ఇదిగో నేను మీ తండ్రిగా ఉన్నాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, ఓహో కుమారత్వపు హక్కు. ఆ హక్కులో ప్రార్థన అనేది ఒక హక్కు, ఒక బాధ్యత, ఒక ఆజ్ఞ, ఒక అవకాశం, ఒక అవసరం. దైవభక్తి నువ్వు దేవుని లక్షణాలని కలిగి ఉండటం అనేది ఒక హక్కు, దైవభక్తిని కలిగి ఉండడం అనేది ఒక ఆజ్ఞ, దైవభక్తిని కలిగి ఉండడం అనేది ఒక బాధ్యత, దైవభక్తిని కలిగి ఉండడం అనేది ఒక అవకాశం, దైవభక్తిని కలిగి ఉండడం అనేది ఒక అవసరం. సో నేను విస్తరించట్లా. ఇక్కడ 2వ అధ్యాయంలో అందుకోసం దేవునికి నీకు మధ్య ఈ ప్రార్థనని దేవుడు పెట్టాడు. ఈ ప్రార్థన అక్కడ చెబుతూ ఇలాగన్నాడు, రాజులకు చదువుదాం మనం. అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ కొన్ని ఏరియాస్ని చెప్పాడు. ఒకటి నెమ్మదిగాను, చదువుదాం అక్కడ మొదటి వచనం, నెమ్మదిగా
సుఖముగా బ్రతకటానికి ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఇది మంచిది. సో ఇలా బ్రతకడానికి నువ్వు ప్రార్థన చేస్తే ఇది మంచిది. తర్వాత ఇంకొక పదం ఉంటుంది. ఆ, అది ఇది మంచిది, దైవ దృష్టికి అనుకూలమైంది. అనుకూలమైంది ఫేవర్. అది దేవుని దృష్టికి ఇది దేవుని చిత్తానుకూలమైంది. ఫేవర్ అంటే దేవుని చిత్తమైంది. ఇది మంచిది. ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తం ఉంటుంది, మనకు తెలుసు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరచునుగాక అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 13:20లో ప్రతి మంచిది దేవుని చిత్తం అయి ఉంటుంది. రోమాపత్రిక 12:2 ఉంటుంది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అంటాడు. అంచేత దేవుని చిత్తంలో ఉత్తమం ఉంటుంది, అంటే మంచిదే ఉంది. కనుక ప్రార్థన దేవునితో ఒక దైవభక్తికి రుజువు అయితే, ప్రార్థన దేవునికి నీకు సంబంధం అయితే, అది ఒక హక్కుగాను, ఒక తండ్రి బిడ్డలకి మధ్య ఒక స్వతంత్రతకి ఆయన ప్రార్థన చేయాలి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రార్థన అనేది సహకారంగా తీసుకోండి అన్నాడు. అదొక సహకారం. ఇతరుల ఎడల మనం చేయడానికి కోసం, ముందు దేవునితో మనం కలిగి ఉన్న సంబంధం వలన ఇతరులకు నువ్వు సహాయపడడానికి కోసం ఉపయోగం ఉండేది. అందుకని మేము మరణం నుండి తప్పింపబడ్డాం, అందుకని మీ ప్రార్థన సహకారాన్ని కోరుతాను అంటాడు. ప్రార్థన అనేది ఒక సహకారంగా దేవుడికి ఇతరుల ఎడల చేయడానికి కోసం, అందుకోసం దేవునితో మనం ఈ సంబంధాన్ని మనం పెంచుకోవాలి అంటాడు. అంచేత నెమ్మదిగా సుఖంగా ఉంటావు నువ్వు. అంతేకాదు ఇది మంచిది, దైవ దృష్టికి అనుకూలమైందని. సో ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్దాం. సో ఈ ప్రార్థన ప్రధానంగా మనకందరికీ ఎరిగినట్లుగా 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన మొట్టమొదటిది అడోరేషన్. దేవుణ్ణి ఘనపరచడం. దేవుణ్ణి ఘనపరచడం. రెండవది కన్ఫెషన్, పశ్చాత్తాపపడడం లేక ఒప్పుకోలు. మూడవది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. నాలుగవది సప్లికేషన్, యాచన లేక విజ్ఞాపన. సో దిస్ ఇస్ ప్రేయర్. ప్రార్థన చేసేటప్పుడు ఘనపరచు ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. దీన్ని యాక్ట్స్ అంటారు. ఇక్కడ ఖచ్చితంగా మీరు అలా చేయండి. ఇందులో ఉదాహరణకి వీటన్నిటినీ కూడా కలిపి ప్రార్థనలు చేశారు దేవుని బిడ్డలు. 2 నమూనాలు చూపెడితే మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక 2 నమూనాలు. అంటే దేవుని మీరు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది దేవుని గణపరచడం. పరలోకమందున్న తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నావు. నువ్వు గనుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఈ పనికిమాలిన వాళ్ళని ప్రేమించావు నాయన. ఈ తప్పిపోయిన మమ్మల్ని నువ్వు వెతికావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తాం. ఈరోజు మేమంతా ఇక్కడికి చేరాం. మాకు మీరు అద్భుతమైన వర్తమానం ఇవ్వండి. అయిపోయింది అందులో. ఇప్పుడు అర్థమైంది. నీవు పరిశుద్ధుడు, మేము పాపులం, అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమకి వందనాలు. పరిశుద్ధుడు అన్నప్పుడు అడోరేషన్.
ఈ పాపుల్ని ప్రేమించావు అన్నప్పుడు కన్ఫ్యూషన్, మన స్థితిని ఒప్పుకోవటం. అది అందుకు నీకు కృతజ్ఞతలు నాయన, అది థ్యాంక్స్ గివింగ్, మమ్మల్ని బలపరచు. కానీ ఈరోజు మన ప్రార్థనలన్నీ చూస్తే కేవలం ఇదే ఉంటుంది. అసలు మోకరిస్తే చాలు, మాకు ఎంత లోడ్ ఉంది నాయన, తీసేనాయన, రేక్ వేయాలనుకుంటున్నాను నాయన, ఆ రేకు కొంచెం డబ్బులు వనరు సమకూర్చేలా చేయనాయన, చాలా ఖరీదు ఉన్న నాయన, ఇసుక దొరకట్లేదు నాయన, కనుక ఇసుక దొరికేలాగా, స్ట్రైక్ ఆగేలాగా, ఇట్లన్నిట్లో ఏమైనా ఉన్నాయండి అసలు? అన్నీ ఇయే. దేవుణ్ణి గణపరచి మన స్థితిని ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లి ఎక్కడైనా. కనుక దేవుణ్ణి ప్రార్థించిన తీరు మనకు నమూనాలు దేవుడు చాలా, అటు దానియేలు నుంచి కానీ, మీరు నెహెమ్యా పరంగా కానీ, ఎజ్రా చేసిన ప్రార్థనలు కానీ, దేవుని భక్తులు సొలొమోను చేసిన ప్రార్థనలు కానీ మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఘనపరిచి తమ స్థితిని ఒప్పుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అక్కడ రిజల్ట్ కనపడుతుంది ఎప్పుడు మనకే. ఒక పాత నిబంధనలో ఒక సంఘటనని దీనికి పోలుస్తా. ఒకసారి చూడండి. ఒకసారి ఒక సంఘటన జరిగింది. దావీదు తన గొర్రెలు కాసుకునే కర్మేలు ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సమూయేలు మరణించాడు. తర్వాత జరిగిన సంఘటన ఇది. దావీదు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అదే ప్రాంతంలో, కర్మేలు ప్రాంతంలో నాబాలు, అబీగైలు అనబడిన ఒక కుటుంబం నివసిస్తున్నారు. దావీదు యొక్క గొర్రెల కాపర్లు, అంటే దావీదు వాళ్ళకి అప్పచెప్పి వచ్చాడు. అందుచేత ఎలా ఉన్నాయని చూడడానికి కోసం వెనక్కి వచ్చాడు అనమాట. ఒకరోజు చూడడానికి వస్తే దావీదు వచ్చాడు. చాలా సంతోషం, అయ్యా మన అధికారిగా అడిగినా ఇక్కడ నుండి వెళ్ళాడు కదా, రాజుగారు చక్క అభిషేకం పడ్డాడు రాజుగా, ఇవన్నీ వాళ్ళు సంతోషిస్తూ. అదే టైంలో ఈ నాబాలు, అబీగైలు వాళ్ళు గొర్రెబుచ్చు కత్తిరించుకునే ఒక పండగలో ఉన్నారు. మన కోత పండగ లాంటిది అది కూడా. గొర్రెబుచ్చు కత్తిరించుకుంటాం అంటే మనకి వాళ్ళు అది చాలా ఖరీదుకి అమ్ముకుంటారు కనుక అది ఒక పంట. ఆ పండగలో ఉన్నారు. ఆ పండగప్పుడు అందరూ అన్నీ చేసుకుంటారు, చక్కగా డిన్నర్స్ అన్నీ చేసుకుంటారు. దావీదు వచ్చాడు కదా, వెళ్ళి వాళ్ళు డిన్నర్ చేసుకుంటున్నారు. ఏమైనా ఆహార పదార్థాలు పంపండి వండుకున్న వాటిల్లో. గతంలో కూడా ఈ నాబాలు కలిగి ఉన్న గొర్రెల కాపర్లకి ఫిలిస్తీన్లు దాడి చేస్తే దావీదు యొక్క కాపర్లు చాలా సహాయం చేసి నమూనాలు వచ్చారు. అలాంటి సందర్భంలో వెళ్ళి భోజనం పంపమంటే ఆడు ఒళ్ళు కొవ్వి నాబాలు తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. యెషయా ఆవిడ, దావీదు ఆవిడ, యెషయా కొడుకు ఆవిడ, వచ్చిన వాళ్ళందరూ పెట్టడానికి ఇది ఏమన్నా సత్రం అనుకుంటున్నారా? ఎలా కనపడ్డా పొండి అవతల పడి అసలు ఎవడగా చాలా విర్రవీగాడు. అసలు నాబాల్ అంటేనే ఫూలిష్ అని అర్థం, మొరటువాడు అని అర్థం, పేరుకు తగిన దుర్మార్గుడు అలాంటిది. సరే, ఈ విషయం దావీదు తెలిసింది. వెంటనే దావీదు కోపం వచ్చింది. సిద్ధంగా ఎంతమంది ఉన్నారన్న? 400 మంది ఉన్నారు. అలాగైతే ఒక పని చేయండి, 200 మంది సిద్ధంగా ఉండండి, ఇక్కడ కత్తులు పట్టుకొని నాతో పాటు 200 మంది రండి అని. 200 మంది దావీదుతో పాటు కత్తులు, దావీదుతో కలిసి 201 కత్తి ఎదురుగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎవరో వెళ్ళి చెప్పారు. అబీగైలు చాలా మంచిది, దైవభక్తి కలిగిన స్త్రీ. అబీగైలు చెప్పారు. అబీగైలు వెళ్ళి, అబీగైలు అమ్మా మరి ఇలా జరిగింది, మన వాళ్ళే ఇలా చెబితే అయ్యగారు ఇలాగ అన్నారు, అందుకని మీ అమ్మకి ఉగ్రత వచ్చేస్తుంది. ఇప్పుడు ఉగ్రత తన ఇంటి మీదకి. అసలు దావీదు చెప్పాడు, పురుషుడు లేకుండా చంపేయాలి. 200 మందికి ఆజ్ఞ అది. ఎవడు పురుషుడు కనపడినా మొత్తం ముందు పురుషుల్ని చంపేసేయాలి అక్కడ. అది అంటే మొత్తం అందరూ నాశనం కాపాడడానికి ఇక ప్లాన్ అయిపోయింది, వచ్చేస్తున్నారు. అప్పుడు అబీగైలు పారిపోవాలి. నిజానికి నా దగ్గరకు వచ్చి ఐడియా అడిగితే అదే చెబుతా. అమ్మ, జయించలేని పరిస్థితుల్లో మానసిక శస్త్రం ఏం చెబుతుందంటే పారిపోవటం అనేది మొట్టమొదటి మెథడ్. లేదా ఎవడైనా బలమైన ఒకడిని రికమెండేషన్ తెచ్చుకొని వాళ్ళకి అడ్డం పెట్టడం రెండవ మెథడ్. మూడవది, మన దగ్గర ఉన్న వాళ్ళందరిని అడ్డుపెట్టి వాళ్ళు సచ్చే లోపల మన మెథడాలజీని కాపాడుకోవాల్సిన బంగారాన్ని వాటిని సమకూర్చుకొని అలాగ వాళ్ళని అడ్డుపెట్టి అందాక వీళ్ళు చచ్చిపోతుంటే వీళ్ళు లోపల సర్దుకుంటారు అన్నమాట ఇంట్లో సరికంతా. కనుక అలాంటి మెథడాలజీ చెప్పేవాడినేమో. చాలా అబీగైలు ఈ 4 చేసింది సీక్వెన్స్లో. అబీగైలు ఎలాగ అడ్డుపడిందో వెంటనే ఒకసారి చూడండి రండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. 25వ అధ్యాయం. దావీదును కనుగొని
సాష్టం 23 నుండి చదవాలి. అబీగైలు దావీదును కనుకొని గార్దాబు మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టంగా నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లా నేను, యు ఆర్ మై మాస్టర్ అదోనియా, యు ఆర్ మై మాస్టర్, నువ్వు మా అధిపతివి. ఎన్ని సార్లు వాడిందో తెలుసండి? 24 నా ఏలినవాడ, 25 నా ఏలినవాడ, 25లో 4వ లైను నా ఏలినవాడ, 26 నా ఏలినవాడ, 26లో చివరి 2వ లైను నా ఏలినవాడ, 27 నా ఏలినవాడ, 27లో 2వ లైను నా ఏలినవాడ, 28 నా ఏలినవాడ, 28లో 2వ లైను నా ఏలినవాడ, 30వ వచనం నా ఏలినవాడ, 31వ వచనం నా ఏలినవాడ, 31లో 2వ లైను నా ఏలినవాడ, 31లో 6వ లైను నా ఏలినవాడ. యు ఆర్ మై మాస్టర్, యు ఆర్ మై లార్డ్, మా యజమాని, మా పరిపాలకుడు. సో ఇది మొట్టమొదట, నువ్వు మా పరిపాలకుడివి, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు మా అధిపతివి, నేను ఒప్పుకుంటున్నాను. మేము మీ కింద ఉన్నోళ్ళం, ఒప్పుకుంటున్నాను. ఇది ఘనపరచడం. అర్థమవుతుందా? రెండవ విషయం చూద్దాం. రెండవది 24వ వచనం, నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచు. నేనే తప్పు చేశాను అనుకో, నేనే తప్పుడు దాన్ని. అసలు ఆడు వచ్చినప్పుడు నేను లేను అక్కడ, నేను ఉంటే ఇలా జరగదు. నిజంగా ఈ తప్పు నాదని అనుకోండి. చదవండి అక్కడ. అతని పేరే నాబాలు, మొరటోడు. అతని గుణమే చెబుతుంది, మీరు పంపించిన పనివారు నాకు కనబడలేదు. చూసారా? కనుక చదవండి. 28వ వచనం, నీ దాసురాలనైనా నా తప్పు ఏంటండి ఇది? ఆమె తప్పు చేసిందండి? అసలు వాళ్ళు వచ్చినప్పుడే చూడలేదు. అసలు తప్పుని మీదేసుకొని ఇది నా తప్పు అనుకోండి. ఈ పశ్చాత్తాప గుణం ఉంది చూసారా, మోషేలో ఒకటి కనబడుద్ది. వాళ్ళందరినీ చంపేస్తాను నేను అన్నాడు దేవుడు. వెంటనే మోషే అంటాడు, నిజంగా చంపేస్తావా? వాళ్ళందరినీ చంపేసే పక్షంలో నా పేరును జీవగ్రంథంలో నుండి తీసేయి. ఒకప్పుడు దెబ్బతో కొట్టి చంపినోడు ఇప్పుడు తను అడ్డం పడుతున్నాడు. ఇది నా తప్పు అనుకో, నన్ను క్షమించు, నీ దాసురాలు, ఇది నన్ను క్షమించు. నేను అనుకోండి అసలు నీ పాదాలు పట్టుకుంటున్నా. దట్ ఈస్ కన్ఫెషన్, పశ్చాత్తాపం, ఒప్పుకోలు. ఇది తప్పు, నిజంగా నాకు తెలియకుండా జరిగింది. తన అలా చెప్తున్నప్పుడు దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకటి ఘనపరుస్తోంది, రెండవది ఒప్పుకోలు కనబడుతుంది, మూడవది కృతజ్ఞతాస్తుతి. 18 అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికలు వేచిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పడలు తీసుకుని వెళ్తుందండి. ఎవడైనా కత్తులు తీసుకొని వస్తున్నాడంటే ఎదురుకుండా స్వీట్ హాట్ పట్టుకెళ్తారా మీరు? ఇలా సూడిదలు అంటే గర్భిణీ స్త్రీ తినే పదార్థాలని కాదు. తెలుగులో సూడిదలు అనే పదానికి బహుమానములు అని అర్థం. మరి దానికే ఎందుకు సూడిదలు అని అంటున్నారో? మామూలు వాళ్ళకి అది సూడిదలు ఇవ్వంటారా అని అంటే నవ్వుతారు. మరి పుట్టినరోజుకు సూడిదలు తీసుకెళ్తాను నేను. సూడిది కాదు, సూడిద అంటే మళ్ళీ గర్భవతి అనాలి. మరి సో సూడిదని తీసుకెళ్తున్నారా తెలియదు, అది మన వ్యక్తిగతం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అసలు కత్తులతో వస్తుంటే, ఆ కత్తులతో 201 మంది వస్తుంటే ఆహార పదార్థాలు పంపమని అన్నారుగా నా ఏలినవాడ. 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, ఆహార పదార్థాలు, మళ్ళీ పానీయాలు, తర్వాత 5 గొర్రెల మాంసం ఆ రొట్టెల్లో తినడానికి, వేచిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 2 ఇవన్నీ తీసుకొని ఎదురుకి వెళ్తున్నాండి. ఎంత కృతజ్ఞతా స్వభావం అండి! నువ్వు మమ్మల్ని రక్షించినాడువే. ఇంత క్రితం ఫిలిస్తీన్లు వస్తే ఆ ఫిలిస్తీన్లు తరిమింది మీ దాసులే. వాళ్ళ కోసం, నా కోసం వద్దు, వాళ్ళ కోసం పంపమని అన్నాడు. నేను వచ్చాను కనుక వాళ్ళు మేమంతా కూడా సంతోషిస్తాం, మా దగ్గర ఉన్నారు 200 మంది అని అంటే ఎంత కృతజ్ఞతతో 2 గాడిదల మీద వేసి తీసుకెళ్తుందండి. థ్యాంక్స్ గివింగ్. అంతేకాదు ఇంకా అంటది, ఒకవేళ ఏలినవాడ, ఒకవేళ చంపడం
రాజ్యధర్మమే అయితే చంపేయండి, దేవుడు ఈ పాపాన్ని మీ మీద ఉంచుకుండును కాక అంటుందండి. అసలు తప్పు చేసినందుకు చంపడం రాజు బాధ్యత, అధికారి బాధ్యత. తప్పు చేసినందుకు శిక్షించారనుకోండి, ఆ మరక మీ మీద ఉండకుండు గాక. ఎంత అద్భుతంగా మాట్లాడిందో కింద చదువు చూడండి. 29, నువ్వు హింసించినట్టుగా నీ ప్రాణం తీయటకని ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడుకు నీ ప్రాణం నీ దేవుడని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడింది. ఒడిశలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువు ప్రాణాన్ని విసిరేస్తాడు. యెహోవా నా ఏలినవాడుకు నిన్ను గురించి సెలవిచ్చింది అంతటిని నీకు చేసి ఇజ్రాయేల్ అధిపతిగా నిర్ణయించాడు. నా ఏలినవాడుకు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే కానీ, నా ఏలినవాడుకు నీకు పగ తీర్చుకున్నందుకే కానీ, మనోవిచారమైన దుఃఖమైన నా ఏలిన ఆయన నీకు ఎంత మాత్రం కలగకపోనుగాక. అంటే చంపేసినందుకు నేను చంపేశాను అన్న బాధ నీకు లేకుండానుగాక. ఎంత ఆమె కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉందో. అన్న మాటలకే ఫలితం పొందుతున్నాడు. అంతే, మేము కూడా అలా అనుకుంటాం. ఓకే రండి చంపేయండి, చేయండి, పర్లేదు, చేస్తారండి. ఇంకా ఎవడన్నా గుండె పగిలిపోద్ది అనమాట. అమ్మాయి మాట్లాడిన పీకెళ్ళి మాట్లాడిన మాటల గుండె పగిలిపోయింది. కొంతమంది చేసిన ప్రార్థనలకే దేవుడు కరిగిపోయాడు, అంతే, శిక్షించలేకపోయాడు ఆయన. అలాంటి ప్రార్థన అనమాట. దేవుని గుండె కరిగిపోయే ప్రార్థనలు ఇవి ఉంటే గుండె కరిగిపోద్ది దేవుడికి అక్కడ. ఇంకా ఇక నాలుగవది 31వ వచనం చివరి భాగం. నా ఏలినవాడు నీకు మేలు చేసిన తర్వాత నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. అది విజ్ఞాపన, అది మనవి. నీ దాసురాల్ని కరుణించు, అది మనవి. నీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకో, అది 4వది. ఓకే, వెంటనే దావీదు అన్న మాట అంత చక్కగా ఉంటుంది. 32, నాకు ఎదురు పొరుటకై నిన్ను పంపిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునగాక. అసలు నాకు ఎదురుగుండా దేవుడు నిన్నే పంపాడు, దేవునికి మహిమ కలుగునగాక అన్నాడు. అంటే ఆమె చేసిన ఈ ప్రార్థన స్తోత్ర మహిమను తీసుకొచ్చింది దేవునికి. అంటే మన ప్రవర్తన వళ్ళిలో ఈ 4 ఉంటే, మన ప్రార్థనలో ఈ 4 ఉంటే స్తోత్రము మహిమ కలుగుతుంది. అంతేకాదు మన వ్యక్తిత్వం కూడా, అంటే దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధంలో దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుద్ది. మన వ్యక్తిత్వం కూడా ఎలా పొగడబడద్దో చూడండి. అక్కడ నేను పగ తీర్చుకోకుండా ఈ దినం ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకు నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వే ఆపావు, నన్ను అడ్డం పడ్డావు. యెహోవా మోషేను చూశాను. వెంటనే మోషే భార్య పేరేం పేరు? సిప్పోరా. వెంటనే రాయి తీసుకొచ్చి కొడుక్కి వెంటనే యెహోవా మోషేను చంపబోతున్న సమయంలో సిప్పోరా వెళ్ళి దేవుని కోపాన్ని ఆపేసింది. ఎందుకు దేవుడు మోషేని చంపబోతున్నాడు అన్న విషయం ఆమెకు అర్థమైంది. అందరికీ పెద్ద సున్నతి చేయమని అందరికీ చెబుతావా? నీ కొడుకు చేసావా సున్నతే? ఏంటిది? వరుసగా దేవుడు రీజన్స్ వరుసగా చెప్తా ఉన్నాడు, అంతే అర్థమైపోయింది. వెంటనే వెళ్ళి కొడుకు సున్నతి చేసి ఆపేసింది. అక్కడ మరణం రాకుండా ఆపేసింది. చూశాను డైరెక్ట్ ఓడది. కనుక అడ్డం పడే వ్యక్తులు ఒక ప్రార్థన ఆపేసిందండి మరణాలని. 201 మంది పురుషుడు లేకుండా చేసే మరణాలు. ఎంత అద్భుతమైన ఆ ప్రేయర్ నమూనా. ఇంకా కొంచెం కింద చదివి ఇంకొక మాట అంటాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలిగి. నీ బుద్ధి బయటపడింది. అంటే నీ ప్రార్థన స్తోత్రాన్ని మహిమను దేవునికి ఇస్తుంది. ఇక్కడ నీ బుద్ధిని తెలియజేస్తుంది. ఇందా చెప్పాను, ప్రార్థన దేవునికి నీకు మధ్య సంబంధం నీ వ్యక్తీకరణకు సంబంధించింది. నువ్వు ఎలాంటాడో తెలిసిపోద్దే. మన కాళ్ళ ఇస్సాక అయ్యగారు అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ప్రభు సన్నిధానికి వెళ్తే ఆయన 85 సంవత్సరాలు 62 సంవత్సరాల సేవ ఉంది. 62వ వార్షికోత్సవం జరిగింది మొన్న. ఆయన మొన్న మీటింగ్లో మాట్లాడితే ఇలాగన్నారు, 3 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను తీసేసుకుంటాను,
తీసేసుకో ప్రభు అని అడిగాను నేను. దేవుడు అన్నాడు, ఇంకా 3 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను అని అన్నాడు. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం ఉన్నాను, 2వ సంవత్సరం కూడా జరుగుతుంది, ఇంకొక సంవత్సరం ఉంటాను. ఒకవేళ దేవుడు తీసేసుకుంటాను నేనంటే వెళ్ళిపోతా ఆయన ఇంటికి, మా ఇంటికి కాదు, ఆయన ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాడు మొన్న. అవే చూపించారు. ఆయన కొన్ని వందల మంది సేవకులను సిద్ధం చేశాడు. ఆ రోజున అసలు ఆయన మానసిక స్థితిగతులే చెప్పుకుంటున్నారు అందరూ. కొన్ని వేల మంది దైవజనులను తయారు చేశాడు. కొన్ని వందల చర్చిల్ని సిద్ధం చేశాడు. లక్షల మందికి స్వార్థ ప్రకటించాడు. సో ఇక్కడ బుద్ధి బయటపడుతుంది. దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం, మన వ్యక్తీకరణ స్పష్టమవుతుంది. సో అద్భుతమైన ప్రార్థన కదా. దేవునికి స్తోత్ర మహిమ. నీ బుద్ధి తెలిసింది. ఇంకొక మాట అంటాడు, ఈ దినం పగ తీర్చుకొనకుండా ప్రాణం తీయకుండా నన్ను ఆపావు అంటే కీడుని నిరోధించే వ్యక్తివి నువ్వు. నాకు అర్థమైంది, అందుచేత నువ్వు ఆశీర్వాదం. అంటే నీ బుద్ధి తెలిసింది, నీకు ఆశీర్వాద వ్యక్తిగా నువ్వు ఉంటావు అన్నమాట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుద్ది. అలాంటి ప్రార్థన, మన ప్రార్థన యొక్క ఫలితాలు ఇవి. దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి స్తోత్రం కలుగుతుంది, నీ బుద్ధి బయటపడుతుంది, నువ్వు ఆశీర్వాదకారకుడుగా ఉంటావు. సో ఇంకొక చిన్న నమూనా చూపెడతాను. మనం చూడండి ఒకసారి, రూతు గ్రంథానికి రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో రూతు ఆ పొలంలోకి వచ్చింది. బోయజు పొలంలోకి వచ్చింది. బోయజు పొలంలో రూతు బోయజుతో మాట్లాడుతున్న తీరు మీరు 2వ అధ్యాయం 8వ వచనం నుండి కింద వరకు మనం చూస్తే రూతు జీవితంలో కూడా ఈ 4 కనబడతాయి. దట్ ఈజ్ యువర్ అసైన్మెంట్. 8వ వచనం నుండి 19వ వచనం వరకు రూతు కూడా బోయజుని ఎలా గణపరిచింది, రూతు తన స్థితిని ఎలా ఒప్పుకుంది, రూతు కృతజ్ఞత ఎలా తెలియచేసింది, రూతు ఎలా బతిమలాడింది. 3వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. పాదాల దగ్గర కూడా ఈ 4 ఉంటాయి. మళ్ళీ రూతు గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి. సో 10వ వచనం నుండి చూస్తే మళ్ళీ 4 కనబడతాయి. ఆమె పాదాల దగ్గర కూడా బోయజుని ఎలా గణపరిచింది, తన స్థితిని ఎలా ఒప్పుకుంది, ఎలా కృతజ్ఞత చెల్లించింది, చివరికి అది కూడా అడుగుతుంది, నన్ను విడిపించండి అని అభ్యర్థన ఎలా చేసింది. సో దేవుని పిల్లలు దేవునితో సంభాషించడం ఒక హక్కు. ఆ హక్కుని ఎలా వాడిందంటే రూతు, నువ్వు మాకు సమీప బంధువుగా అంది. చూసారా ఎంత హక్కుదారులుగా మాట్లాడిందో. నువ్వు మాకు కింగ్స్ మ్యాన్, మాకు సమీప బంధువు నువ్వు అని చెప్పింది. సో సమీప బంధువుగా రూతు గుర్తించింది. అదొక హక్కుగా, అదొక అవకాశంగా, అదొక అవసరంగా, అదొక మంచిదిగా, అదొక బాధ్యతగా రూతు తీసుకుంది. ఈరోజు ప్రేయర్ అలా తీసుకున్నామనో అది దాన్ని దైవభక్తి నీ ప్రార్థన నిరూపిస్తుంది. 2 దైవభక్తి వ్యక్తిత్వంలో కనబడుతుంది. అది 9వ వచనం. మరొకసారి తిమోతి పత్రిక రండి. టకటక 4 విషయాలు అక్కడ రాసేస్తాను మీకు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. 2వ విషయం అందులోని 2వ అధ్యాయంలో 1 ప్రార్థించు, 2వది కనుపరచు. ప్రార్థన ద్వారా నీ దైవభక్తి తెలుస్తుంది. దేవునికి నీకున్న అత్యున్నతమైన సంబంధం అంటే నువ్వు హక్కుని ఎంత వినియోగించుకున్నావు, ఆజ్ఞని ఎంత పాటిస్తున్నావు, ఎంత బాధ్యత కలిగి ఉన్నావు, ఎంత అవకాశాన్ని వినియోగించుకున్నావు, ఎంత అవసరతలు తీర్చడానికి కోసం నువ్వు కలిగి ఉన్నావు, ఆయనతో సంబంధం మంచిదని ఎలా గుర్తించావు, దేవుని దృష్టికి అనుకూలమైందిగా అది ఉన్నదని ఎలా భావించావు అన్న విషయం ప్రార్థన ద్వారా తెలుస్తుంది. సో దాని ద్వారా దేవునికి స్తోత్ర మహిమ కలుగుతుంది, నీ బుద్ధి బయటపడుతుంది. అంతేకాదు నువ్వు ఆశీర్వదింపబడిన వాడుగా నువ్వు ప్రజలకు కనబడతావు. త్రూ ప్రేయర్, దట్ ఈస్ ద గాడ్లీనెస్. అది దైవభక్తి అంటే.
ప్రజలను అలా సిద్ధం చేయరా బాయ్ అంటాడు. రెండోది అందులోనే రెండో అధ్యాయంలోనే ఇంకోటి ఉంది, కనుపరచు అన్నాడు. దైవభక్తిని కనపరచాలి మీరు. నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ప్రతిరోజు అంటున్నాడు అనుకోండి భార్యతో. 3 రోజులు చూసి ఏమంటుంది, మల్లెపూల దండ కూడా తీసుకు ఆడలేదు ఇప్పుడు వరకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంతా క్రియాత్మకంగా గుణాత్మకంగా నువ్వు కార్యాత్మకంగా చూపించాలిగా కదా. అందుకని ఇక్కడ అంటాడు చూడండి అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేరి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థన చేయండి. స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి కలవారండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడల చేతనే కానీ బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు విలుగలిగిన వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా అలంకరించుకోవాలి. ఎట్లతో అలంకరించుకోవాలి? దైవభక్తి అంటే పెళ్ళయ్యే వాళ్ళ కోసం పెళ్లి ప్రసంగం చేయట్లే, ఇక్కడ సందర్భం చదువుతుంది. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా అంటే చాలామంది దైవభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. వాళ్ళు తమ్మును తాము అలంకరించుకున్నారంట. ఎలా అలంకరించుకున్నారు? బంగారంతో కాదు, వెలగల రాళ్లతో కాదు. ఒక పెళ్ళిలో వదిన గారు అని పిలిచా, హెయిర్ వదిలేనా చెప్పు పాలు అంటుందిలా. ఇవన్నీ మెండా అయ్యే అంటే మెడ ఎలాంటి కొసిపోతాను అనమాట. అందుకని ఏంటి పాలు అంటే వాళ్ళ అలంకరణ బంగారాలతో. ఇక్కడ బంగారాలు కాదు, దైవభక్తి కలిగిన స్త్రీలకి పురుషులకు కూడా అద్భుతమైన ఈ అలంకరణ లేకపోతే దైవభక్తిని గురించి పేతురు రాశాడు. పౌలు పౌలు ఏం చెప్పాడో దాన్ని బేస్ చేసుకునే పేతురు రాశాడు. చాలా చిత్రమైన విషయం. అఫ్కోర్స్ పేతురు ద్వారా మార్కు ప్రభావితుడే. పేతురు మార్కు చాలా అద్భుతంగా కలిసి కార్యాలు చేసేచ్చు. కానీ పేతురు ఉద్దేశాన్ని ఎంత చక్కగా చెప్పాడో పేతురు పత్రికలో ఉంటుంది. ఒకసారి పేతురు పత్రికలోకి రండి. అక్కడ దీన్నే అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడో చూద్దాం ఒకసారి. స్త్రీలారా వారిలో 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు స్త్రీలకి దైవభక్తి అంటే రాస్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా దైవభక్తిని ఒకటి చెప్పాం, ఒకటి ప్రార్థించు, సో యాక్ట్స్ మనకు అర్థమైంది. రెండవది కనుపరచు, దైవభక్తిని మీరు వ్యక్తం చేయాలి. ఎలా వ్యక్తం చేస్తాం ఇప్పుడు చెప్తున్నాం మనం వరుసగా. ఎలా వ్యక్తం చేయాలో చూద్దాం మనం. ఓకే, చదవండి ఒకసారి. అటువరే స్త్రీలారా, ఓకే, సొంత పురుషులకు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. చాలు ఇది మొట్టమొదటిది. దైవభక్తిలో భయముతో కూడిన ప్రవర్తన ఉంటుంది. నెక్స్ట్ రెండోది. తర్వాత వచ్చిన బంగారంతో నేను సేమ్ పేతురు అక్కడ రాసింది. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలపటి అలంకారము కాక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అనే అక్షయ అలంకారం. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనే చెడిపోని అలంకారం, క్షయం కాని అలంకారం, అక్షయ అలంకారం. అక్కడది చెప్పాడు. దైవభక్తి కలిగిన స్త్రీలు ఈ కలిగి ఉంటారు, దాంతో అలంకరించుకోవాలి. దేంతో? భయంతో కూడా నీ ప్రవర్తన నీకు అలంకారంగా ఉండాలి. సాధువైనట్టు మృదువైనట్టు ఇన్నర్ పర్సనాలిటీ, అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలంటాడు అక్కడ. అంతరంగ స్వభావం అంటే ఇన్నర్ పర్సనాలిటీ, నీ యొక్క ఇన్నర్ పర్సనాలిటీ అలా ఉండాలి. మూడోది. తర్వాత
చెబుతూ ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలిచి లోబడింది. యోగ్యంగా నడుచుకుంటూ ఏ భయానికి బెదరకుండా ఉన్నాడు. ఎవడు బెదిరించిన దైవభక్తులు ఎవడు మిమ్మల్ని బయటికి లాగలేడు. దైవభక్తుల నుండి భ్రష్టులు చేయలేడు ఎవడో. రామపత్రిక మనకి 8:28 ఉంటుంది కదా, మరణమైన జీవమైన సావైన లోతైన ఎత్తైన ప్రభుత్వాలైన అధికారులైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలవా? ఏది వేరు చేస్తే చెప్పండి అంటాడు. అంచేత అక్కడ మూడవది ఏంటంటే యోగ్యముగా నడుచుకుంటూ. యోగ్యంగా అంటే అర్థం ఏంటి? ఏ భయానికి బెదరక. అగ్నిలో వేస్తానన్నారు, బెదరలా. భక్తి అది గాడ్లీనెస్. సింహాలు గోలేస్తాను, బెదరలా. చంపేస్తాం, మేము జైలు వేస్తాం, మేము చెప్పకుండా ఉండలేము, చెప్తాం అంతే. పీక నరికేసి రాళ్ళతో కొట్టి చంపేశారు, అలాగ చంపబడ్డారే తప్ప బెదరలా. దైవభక్తిలోనే అద్భుతమైన స్త్రీ లక్షణాలు చూసాం. వచ్చే వారం పురుషుల లక్షణాలు చూద్దాం. అందాక వేచి చూడండి. సో అంటే ఎందుకంటే మనకి సమయం అయిపోయింది, మరి మనం ఎదురు చూద్దాం ఏమై ఉంటుందబ్బా మన లక్షణాలు అని మనం కూడా చూద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొదటి అధ్యాయం పరీక్షించు, రెండో అధ్యాయం ప్రార్థించు, కనుపరచు. దైవభక్తి ప్రార్థన ద్వారా ఎలా నిరూపణ అవుతుంది, రెండు నీ క్రియల ద్వారా ఎలా వ్యక్తం అవుతుంది, ఈ రెండు అధ్యాయాలు చెప్పాడు. చేత గుర్తుపెట్టుకొని మనము దైవభక్తికి సంబంధించిన విషయాల్ని 6 అధ్యాయాలలో మనము పరిశీలన చేసి సంఘానికి అనువర్తించి మనం సంఘంలో ఆ లక్షణాలని పెంపొందించే దైవజనులుగా దైవభక్తి పరులుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మల్ని సిద్ధపరచునుగాక. తమ్ముడు ప్రసాద్ ఈరోజు కనబడడం సంతోషం. మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకే స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నీ పిల్లలుగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాలను బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసుడు పాలనని మీరు నిలువబెట్టి దైవభక్తికి సంబంధించిన విషయావగాహన మాకు ఇచ్చారు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి అందులో ప్రార్థించడం గురించి, కనపరిచే విధానాన్ని గురించి మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపజేయండి. సరైన రీతిలో ప్రభువా ప్రార్థించేవారిగా, ప్రార్థనకు సంబంధించిన క్రియాత్మకమైన విషయాలు ఇదిగోనైనా మా క్రియల్లో కనపడినట్లుగా మీరు సహాయపడండి ప్రభువా. ఈ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం అనేక మందికి దీవెనకరంగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు. డైరెక్ట్గా వినవారిని బట్టి స్తుతిస్తున్నాం. అదేవిధంగా యూట్యూబ్ ద్వారా కూడా ప్రభువా ఎందరైతే మరి వింటున్నారో వారిని కూడా మీరు బలపరచండి. నీ దాసుని పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి విషయమై నేను స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ చేసిన ప్రతి మేలుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము, ఆదరణ చేరిన మనకు లోకములో ఆయన కోసం జీవిస్తూ ఆయన ద్వారా బలపరచబడుతూ ప్రార్థిస్తూ దేవుడిచ్చిన దైవభక్తిని అనేక మందికి కనపరుస్తూ ఆయన జనాంగానికి అంతటికీ మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.